మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్. అలాగే సామినేని ఉదయభాను వర్సెస్ శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య ఎలా ఉండొచ్చు? ఉదయభాను గారికి మంచి పేరు ఉంది. డిప్యూటీ స్పీకర్ గా అయితే మంచి చాలా విప్గా పనిచేశారు. చీఫ్ విప్గా 1999, 2004, 14, 19 కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ లో శ్రీరామ్ రాజగోపాల్ గతంలో ఓడిపోయారు. సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ ఉంది. కూటమి కలిసి వచ్చి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా రాజగోపాల్ కూటమి అభ్యర్థిగా ఇక్కడ గెలిచే ఓవరావరి పోర్లు. జగ్గంపేట కాపు కమ్యూనిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నది. జగ్గంపేటలో కాపు 11% ఉంది, కమ్మవారు 15% ఉన్నారు. కమ్మ డామినేషన్ ఎక్కువ ఉంది. తర్వాత మాదిగ 17%, తర్వాత యాదవులు 10%. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ బాగా కూటమి పొత్తులో ఈయనకి సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన 4 సార్లు గతంలో ఎమ్మెల్యే చేశాడు. కానీ ఇక్కడ కూటమి పొత్తులో ఈ అన్ని కమ్యూనిటీలో కూడా ఉదయభానికి మంచి పేరు. అక్కడైతే తోట తిరుమూర్తులు గారు ఎలా ఉందో ఈయనకి అంత మంచి పేరు ఉంది. కానీ కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటు పోలరైజేషన్ అవటం వల్ల రాజగోపాల్ ఇక్కడ గెలిచే అవకాశాలు సింపతి ఆయనకి వర్కౌట్ అయ్యే జనసేన సపోర్ట్ కూడా కీలకంగా ఉండబోతోంది అక్కడ. రైట్. మీ అంచనా ప్రకారం టీడీపీ రైట్. ఆత్మసాక్షి అంచనా ప్రకారం ఉదయభాను మరోసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి, పోల్ పల్స్ సర్వే ప్రకారం టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలవబోతూ ఉన్నారు అని చెప్పి, ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.